శ్రీమన్నారాయణ. ఈరోజు ఆదిత్య హృదయంలోని మొదటి శ్లోకం సేవిస్తూ దానిలోని అర్థము ఏంటో ఎలా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి తదో యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం రావణం జాగ్రత్తో దృష్ట్వా యుద్ధాయ సముపస్థితం. తతో అను పదంతో ఈ శ్లోకం మొదలైంది కదా. తత్ అనే పదం మంగళప్రదమైనది అంటారు పెద్దలు. సుందరకాండ కూడా ఈ తత్ అనే పదంతోనే మొదలవుతుంది. అందుకే హనుమంతుని కూడా సీతాదేవి దర్శనమైందంటారు మన పెద్దలు. ఇక్కడ కూడా తత్ అనే పదంతో మొదలైంది, రామచంద్రుడు విజయం పొందాడు అంటున్నారు. యుద్ధ పరిశ్రాంతం సమరే చింతయా స్థితం అంటే యుద్ధం చేసిన రాముడు సమరే అంటే సమర రంగమున ఆలోచిస్తూ ఉన్నాడంట. ఎందుకు? యుద్ధ రంగంలో ప్రత్యర్థితో యుద్ధం చేస్తూ ఉండాలి కానీ ఆలోచిస్తూ కూర్చోరు కదా. అంటే ఇక్కడ యుద్ధ రంగంలో రావణుడు లేడంట. శ్రీరాముని శర పరంపరకు బాగా దెబ్బతిన్న రావణుని యొక్క మనస్సు వికలత్వము చెంది ధనస్సు సంధించి శస్త్రములను వేయలేక నిశ్చేష్టుడై ఉన్నాడంట. అది గమనించిన సారథి రథమును ప్రక్కకు తీసుకొని పోతాడు. ఈ విషయాన్ని వేదాంత దేశకులు వర్ణిస్తున్నారు. త్రయంబక సమధిక ఘోర స్త్రాడంబర సారథి హృత రథ సత్రపశాత్రవ సత్యాపిత ప్రతాప అని. త్రయంబక అంటే శివుని యొక్క పాశుపతాస్త్రము. దానికంటే కూడా అధికమైన గొప్ప ఆయుధాలు కలిగినవాడు శ్రీరాముడు అంటున్నారు. నిశ్చేష్టుడై శరములను సంధించే స్థితిలో లేని రావణాసురుడు సారథి హృత రథ, సారథిచే రథము ప్రక్కకు తీసుకొని పోబడిందంట. తర్వాత తేరుకొన్న రావణుడు తన రథాన్ని ప్రక్కకు తీసుకుని పోయిన సారథిని మందలించి తిరిగి యుద్ధరంగానికి వస్తాడు. ఈ మధ్య సమయంలో అంటే రావణాసురుడు యుద్ధరంగం నుండి నిష్క్రమించి తిరిగి యుద్ధరంగానికి వచ్చే సమయంలో జరిగిన విషయం ఇది అంటున్నారు. తర్వాత శ్లోకంలో ఏముందో రేపు చూద్దాము. మరి జయ శ్రీమన్నారాయణ.